తాడేపల్లిలో గవర్నర్ని కలవక ముందు జగన్మోహన్ రెడ్డి పెట్టిన మీటింగ్లో ఆయన మాట్లాడుతూ కూర్చుని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టిసిపేట్ చేసిన క్యాండిడేట్స్ అందరితోనూ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసిన క్యాండిడేట్స్ అందరితోనూ కూర్చొని మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారికి చర్మం మందం, మనకేం మందం? ప్రజలు అడుగుతారు ఈ ప్రశ్న నిన్ను ఖచ్చితంగా. మనకేం మందం? లిక్కర్ కుంభకోణంలో అంతమందిని చంపేసినా కూడా ఇంత కూడా చీమ కొట్టినట్టు పశ్చాత్తాపం అనేది నోట్లోంచి రాకుండా కల్తీ అనేది జరగలేదని చెప్పి వైట్ కాలర్ వేసుకుని బయటకు వెళ్ళిపోతుంటే మనకేం మందం? అడగరా? చంద్రబాబు నాయుడు గారికి చర్మం ఎందుకు మందం అంటే 1 కోటి మంది సంతకాలు పెట్టి పీపీపీని వ్యతిరేకించినా ఆయనకేం ఫరక్ పడదన్నట్టు. స్కాములు చేయడంలో ఎక్స్పర్ట్ అంట చంద్రబాబు నాయుడు గారు, అలవాటు అయిపోయిందంట. ఇదంతా కాకుండా ఆయన క్లియర్గా చెప్తున్నారు, ఇప్పుడు ఎన్నో వేల కోట్ల ఖరీదు చేసే ఈ గవర్నమెంట్ కాలేజెస్ ల్యాండ్ ఏదైతే ఉందో ప్రైవేటైజేషన్ పేరుతో వేరే వాళ్ళకి అమ్మేసి దానికి వేల కోట్లు లక్షల కోట్లు తీసుకెళ్లి ప్రైవేట్ చేతుల్లో పెట్టేసి చంద్రబాబు నాయుడు స్కామ్ చేసేస్తున్నాడు. సీట్ల విషయంలో స్కామ్ జరుగుతుంది, పేద విద్యార్థులకి మెడికల్ విద్య అందట్లేదు అని చెప్పిన దుష్ప్రచారం చేస్తున్న డ్యూయల్ టంగ్ వేసుకుని బయటకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఏ రకమైన ప్రజలకి మద్దతుదారు? నేను అడుగుతున్నాను, నీకొద్దా మెడికల్ కాలేజీలు డెవలప్ అవటం? పులివెందుల మెడికల్ కాలేజ్ పైన నువ్వు చాలా ఎక్స్ప్రెస్ చేస్తావు. అసలు పులివెందుల మెడికల్ కాలేజ్కి పర్మిషన్ ఎందుకు తెచ్చుకోవాలి? నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్స్ ఎందుకు రాలేదు ఆపరేట్ చేయడానికి? ఇదంతా కాకుండా చంద్రబాబు నాయుడు గారు 1 కోటి సంతకాల సేకరణ తర్వాత ఫ్రస్ట్రేషన్ ఎలా ఉండాలో తెలియక కలెక్టర్ కాన్ఫరెన్స్ మీద కలెక్టర్స్ మీద చూపిస్తే వాళ్ళు తలనెత్తి బండకేసి కొట్టుకునే స్థితికి వచ్చారంట. నీ హయాములో కలెక్టర్లందరూ చెప్పిన సంతకాలు చేయలేక తల కాదు ఏం బండకేసి కొట్టుకున్నారో ఎవరికి అర్థం కావట్లేదు. ఇంక్లూడింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ లో పిఎస్ఆర్ ఆంజనేయులు, విశాల్ గున్ని ఈ పేర్లు బాగా నానిని, ఎందుకంటే వాళ్ళు నువ్వు చెప్పిన చెంచాలా బిహేవ్ చేశారు కాబట్టి.